మా కొడుకే కదా, మా మరిది కొడుకే కదా. ఆమెని పెట్టుకున్నది మాకు తెలియదు. వచ్చు పెళ్లి చేసుకున్నంట చేసిందంట. పోనీ అని ఊరుకున్నాం కానీ మరి ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలే కదా. అక్కడే ఉన్నాడు 5 సంవత్సరాలు. ఇక్కడ రావడం బి బంద్ చేసిండంట. తల్లిదండ్రుల దగ్గరికి, భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి రావడం బి బంద్ చేసిండంట. మణికొండలో అదే తీసుకొద్దాం, ఇక్కడ అందరిని కల్పిస్తాం అనుకుండంట. చేసుకున్నాడు కదా, తల్లిదండ్రికి భార్యకు నేను చేసుకున్నా అని కల్పిస్తామన్న లోపల ఆమెకి యాక్సిడెంట్ అయింది. అదే రోజు ఇక్కడికి వద్దాం అనుకుండంట. రాత్రి 1 గంటకి యాక్సిడెంట్ అయిందంట. కారులో వస్తుంటే పడిపోయింది. అప్పటికే నేను వద్దామన్న లోపల రోజు రాత్రికి అక్కడెక్కడ ఉన్నా అని మణికొండలో అయిపోతుంది. తెల్లారి గట్ల వచ్చినా అయిపోవు. వచ్చి అది ఏదో ఆర్టీసీ బస్సు గుద్దేస్తే తుక్కు అయింది కదా. కారు మొత్తం ఏమిటికి పనికి రాకుంటాయి. ఇట్లా ముద్దలాగా అయిపోయింది, పిండి ముద్దలాగా అయింది. చూసాం కదా అందులో. మాట్లాడడం రావడం బి లేదు. ఖాళీ ఫోన్ చేస్తే వీడికా ఫోన్లోనే మాట్లాడి రావడం లేదు. 5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఒక 5 సంవత్సరాల కిందనే మన వీడియోలలో అందులో చూస్తారు కదా. షూటింగ్ బెంగళూరులో షూటింగ్ గురించి ఇద్దరు పవిత్ర ఈయన రాపించుకొని వచ్చారు. షూటింగ్ ఉందంటే ఎప్పుడో ఈ నెలలో అది రాసుకొని వస్తారు. ఖుషీలో కాలు వస్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది. అది ఒప్పుకొని వచ్చారు షూటింగ్. పవిత్ర ఆమె చేయాలని. ఇంకేం మాట్లాడలేదు ఫోన్లోనే, ఇంకేం లేదు. ఫోన్ ఎత్తడం లేదు, కలవలేదు. ఇక ఫోన్లోనే మాట్లాడడం. రావడం ఏం లేదు, రావడమే లేదు. అప్పుడు చూసుకుంటుండే భార్య పిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు పవిత్ర నిర్వహించింది. ఇక రావడం ఏం చేసిందో ఎక్కడ చేసిందో మనకు తెలియదు నాన్న. 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలతో భార్యతో మాట్లాడలేము, రావడం లేదు. ఖాళీ డబ్బులు పంపిస్తుండేనంట మా కోడలకు. డబ్బులు మాత్రము. పిల్ల ఒక బాబు ఒక పాప. చిన్న ఏది 8 ఏళ్ళు 5 ఏళ్ళ పాప, 3 ఏళ్ళ బాబు. చిన్న పిల్లలు నాన్న, చిన్న పిల్లలు. లేదు, మొన్ననే చనిపోయి ముంగట్నే మాట్లాడిండంట. కూతుర్ని పిలిచి ఫోన్ చేసి నేను మమ్మీని మంచిగా చూసుకో, తమ్ముడిని చూసుకో, మంచి చదువుకోండి అని 2 ముచ్చట చెప్పిండంట. 2 ముచ్చట చెప్పిండు. మీరు మమ్మీని మంచిగా చూసుకోరని. బిడ్డలు చిన్న పాప ఆమె ఏం చేస్తుంది, ఏదో ఊరికి అంటుంది అనుకుంటారు. మళ్ళీ బాబుని తమ్ముని మంచిగా చూసుకో, మంచిగా చదువుకోండి, మంచిగా పైకి రండి అని అంట. వాడే డైరెక్ట్ వచ్చి చెప్తే ఆమెకి సంతోషం ఉంటుండే. అది అనానా మరి. ఇక ఎండిపోయింది, ఇంకేం చేస్తాం నాన్న. ఇప్పుడు రోజు చూసేవాళ్ళు. ఇవాళ పొద్దునే మొత్తం అదే చూసినాం. నమ్మలేకపోతున్నాం నాన్న. ఆయన చనిపోయినాడు చందు. నిన్ననే తెలిసింది మాకు. చనిపోయినప్పుడు తెలిసింది. మేము నమ్మలే. వాడెందుకు వేసుకుంటాడు, అంత ధీముగా ఉన్నాడు, మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు, అంత ధీముగా ఉన్నాడు. వాడే ఒకటి భయపెట్టిస్తాడు, వాడు భయపడతాడు అనుకున్నాం మేము. ఏం లాభం అనుకోలేదు నాన్న, అనుకోలేదు, అస్సలు అనుకోలేదు.